విశాఖలో గూగుల్ ప్రతిపాదించిన భారీ డేటా సెంటర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజం పెట్టుబడులకు ఆసక్తి చూపడం ఒకవైపు సంతోషకరమైన, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ఎలా పడబోతుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అమెరికాలో అత్యధిక డేటా సెంటర్లు ఉన్న ప్రాంతం ఉత్తర వర్జీనియా. అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం కోసం ఒక హెచ్చరికగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. ఉత్తర వర్జీనియాలో ప్రస్తుతం 250కి పైగా డేటా సెంటర్లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపిన విద్యుత్ వినియోగ సామర్థ్యం సుమారు 2 గిగావాట్లు. ఇది చిన్న సంఖ్య కాదు. ఇలా చూసుకుంటే అక్కడ మొత్తం రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సుమారు 26% ఈ డేటా సెంటర్లే తినేస్తున్నాయి. ఈ భారీ విద్యుత్ వినియోగం ఫలితంగా అక్కడ గత ఏడాది నుండి ఇప్పటి వరకు విద్యుత్ ధరలు దాదాపు 20% పెరిగాయి. అది అక్కడ వినియోగదారులకు పెద్ద భారంగా మారింది. నిపుణుల అంచనాల ప్రకారం ఇంకా 5 సంవత్సరాల్లో విద్యుత్ ధరలు 70% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రధాన కారణం మరేమీ కాదు, డేటా సెంటర్ల పెరుగుతున్న అవసరాలు. ఇప్పుడు ఇదే మోడల్ విశాఖపట్నంలోనూ పునరావృతం కాబోతుందా? గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖలో ఏం జరుగుతుంది? విద్యుత్ ధరలు, ప్రజలపై భారాలు, పరిశ్రమలపై ప్రభావం, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఉత్తర వర్జీనియా అనుభవం చూస్తే విశాఖలో కూడా ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్తే భవిష్యత్తులో విద్యుత్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రముఖ కంపెనీలు రావడం అభివృద్ధికి సూచిక అయినా దీని తోడుగా వచ్చే వనరుల ఒత్తిడిని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. అలాగని గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకత కాదు, కానీ దీన్ని సమర్థవంతంగా మేనేజ్ చేయకపోతే ఉత్తర వర్జీనియాలో జరిగినదే ఇక్కడ కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ విద్యుత్ ధర సుమారుగా ₹6గా ఉంది. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం తర్వాత ఇది ₹7.5 పెరగవచ్చని అంచనా. ఉత్తర వర్జీనియాలాగే ఈ వృద్ధి కొనసాగితే 5 సంవత్సరాల్లో విద్యుత్ ధర ₹10.50 పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి సౌరశక్తి పరిష్కారమా అంటే చెప్పలేము. ఎందుకు అంటే ప్రస్తుతం ప్రభుత్వం సౌరశక్తిపై ఫోకస్ పెట్టినా ఈ స్థాయి విద్యుత్ అవసరాలను తీర్చడానికి అది సాధ్యం కాని పని అని నిపుణులు అంచనా. 1 గిగావాట్ విద్యుత్ ను సౌరశక్తితో ఉత్పత్తి చేయాలంటే కొన్ని లక్షల ఇళ్ల స్థలాలకు సమానమైన విస్తీర్ణం కావాలి. అంత విస్తీర్ణం ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో డేటా సెంటర్ల అవసరాలను సౌరశక్తితో తీర్చడం కష్టమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ తోని వైజాగ్ కి గ్లోబల్ మ్యాప్ లోని ప్రత్యేక గుర్తింపు లభించిన ఇది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. విద్యుత్ ధరల పెరుగుదల, సరఫరా ఒత్తిడి, పర్యావరణ సమస్యలు ఇవన్నీ కలిసి భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన తీవ్రమైన ప్రభావం చూపొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అద్భుత అవకాశమైతే దాన్ని నిలదొక్కునేలా విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేయడమే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న అసలైన సవాల్.